నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎంఈ గుర్రప్ప వ్యవహార తీరుపై కౌన్సిల్ ఆగ్రహం. రుణాలు పొందిన మహిళలు ఆర్థిక అభివృద్ధి చెంది మరికొందరికి ఆదర్శంగా నిలవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జామియా జుమ్మా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్ కు వినతి అందజేసిన దళిత ప్రజా సంఘాల నాయకులు. శాంతినికేతన్ విద్యా సంస్థలో స్పోర్ట్స్ మానియా 2025. టిట్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తామని హెచ్చరించిన సిపిఎం నేతలు. ఈ నెల 27వ తేదీ శ్రీకృష్ణ దేవాలయ 2వ వార్షికోత్సవ వేడుకలు. యోగా చైతన్య కేంద్రంలో విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు. పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్, 5 లక్షల విలువ గల బంగారు నగలు స్వాధీనం. పార్టీలకు అతీతంగా నంద్యాల పట్టణ అభివృద్ధికి అధికారులు సహకరించాలని, వారే అడ్డుగా మారితే అభివృద్ధి ఎలా జరుగుతుందని డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎంఈ గుర్రప్ప తీరుపై ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే ఎంఈ కలగజేసుకుని అయితే తెచ్చుకోండని నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడంతో కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా ఎంఈ వ్యవహార శైలిని కౌన్సిలర్లు ముక్త కంఠంతో తప్పుపట్టారు. మహిళా చైర్పర్సన్ ను అవహేళనగా మాట్లాడడం తప్పని, ఎంఈ కౌన్సిల్లో క్షమాపణ చెప్పాలని, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే బాధ్యత లేకుండా ఎంఈ కౌన్సిల్లో ఇలా మాట్లాడడంపై మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ ఇటువంటి అధికారి సమావేశంలో ఉండవలసిన అవసరం లేదని చెప్పగానే ఎంఈ కౌన్సిల్ హాల్ నుండి బయటకి వెళ్లిపోవడం జరిగింది. మంగళవారం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 33 అంశాలు అన్ని కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగింది. మంత్రి ఫరూక్ సత్తిమణి ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆమె మృతికి కౌన్సిల్ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేసి మౌనం పాటించారు. పట్టణంలోని 31వ వార్డులో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, పనులను నిలిపివేయడానికి గల కారణాలు చెప్పాలని కౌన్సిలర్ అనురాధ కోరడం జరిగింది. పని జరగకుండా కాంట్రాక్టర్ను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, వారికి ఎంఈ గుర్రప్ప వత్తాసు పలుకుతూ పనిని అర్ధాంతరంగా నిలిపివేశారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న అధికార పార్టీ నాయకులకు మద్దతు పలకడం, అధికారికి ఎలా సహకరిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులను చేయవద్దని చెబుతున్నారా అని అధికారిని మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నించడం జరిగింది. డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటామని అనగానే ఎంఈ గుర్రప్ప అయితే తెచ్చుకోండని మున్సిపల్ చైర్పర్సన్ను అవహేళనగా మాట్లాడడం జరిగింది. దీంతో కౌన్సిల్ సభ్యులు ఎంఈ తీరును తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. ఎవరిని ఎవరు కించపరచుకోవడం సరికాదని కమిషనర్ హితవు పలికారు. ఎంఈ గుర్రప్పపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కమిషనర్ను కోరడం జరిగింది. అధికారులకు కౌన్సిలర్లంటే లెక్క లేదని, కనీసం చైర్పర్సన్ కూడా లెక్కలో లేదని కౌన్సిలర్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన వారిని అవమానించడం సరికాదని అన్నారు. ఎంఈ మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ కోరారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, పార్టీల ఫీలింగ్ అవసరం లేదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, అన్ని స్థలాలను సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించాలని ఆమె కోరారు. పట్టణంలోని వివిధ వార్డులలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. 25వ వార్డులో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి గదిని నిర్మించిన వ్యక్తి 11 మందిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, దీనిపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని కాపాడాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. కంపోస్టు యార్డులో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని, వచ్చే నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలకు రానున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
నంద్యాల పట్టణంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారా? అయితే వాటి వివరాలను తెలియజేయాలని కౌన్సిలర్ దేశం సులోచన కమిషనర్ను కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా రాబోయే ఉగాది, రంజాన్ పండుగ గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, పాత్రికేయులకు, నంద్యాల పట్టణ ప్రజలందరికీ పండుగ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అజెండా స్టార్ట్. మున్సిపల్ సాధారణ నిధులు ఖర్చు చేయటకు మరియు సదరు పని అత్యవసరమైనందున కౌన్సిల్ వేడుకలు నిర్వహించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అధ్యక్ష, మామూలుగా మనం మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరుగుతుంది అనేది వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఎవ్రీ మినిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం వన్ బిల్డింగ్ కా లేకుంటే 2 floors 3 floors అని మనం పర్మిషన్ ఇస్తాం కదా అధ్యక్ష. ఆ టౌన్ ప్లానింగ్ ప్రకారం అది ఎంత విస్తీర్ణంలో కట్టుకోవాలి, రోడ్డు డ్రైన్ కాకుండా మనం ఎంత ప్లేస్ తీసుకుంటున్నారు అవన్నీ టౌన్ ప్లానింగ్. ఆ బిల్డింగ్ కి పర్మిషన్ ఉందా, పార్కింగ్ ఏరియాకి వాళ్ళు ప్లేస్ వదిలిపెట్టినామని చెక్ చేస్తారు కదా అధ్యక్ష. అవి ఎంత కన్స్ట్రక్షన్ లో ఉన్న వరకు ఎంత వరకు చెకింగ్ జరుగుతుంది అధ్యక్ష టౌన్ ప్లానింగ్ వాళ్ళ నుంచి. డ్రైన్ మీద ఆల్మోస్ట్ వాళ్ళ వాల్ ఉంది, అప్పుడు స్టెప్స్ వాళ్ళు ఆటోమేటిక్ గా రోడ్ మీదకి వస్తాయి అధ్యక్ష. 2 floors 3 floors బిల్డింగ్ కట్టినప్పుడు ఒక్కొక్క ఇంటికి మినిమం 2 ఫ్యామిలీస్ ఉన్నా కానీ 6 ఫ్యామిలీస్ అవుతాయి. 6 ఫ్యామిలీస్ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి, రోడ్ మీద పార్క్ చేస్తున్నారు. రోడ్డు అటు ఇటు వెహికల్స్ ఉన్నప్పుడు వచ్చే వెహికల్స్ ఎలా వస్తాయి, అది ఒకసారి మనం టౌన్ ప్లానింగ్ వాళ్ళే కదా అధ్యక్ష మనం చెక్ చేయాల్సినవి. తప్పకుండా అండి. ఏసీపీ గారు ఇట్లా పద్మావతి నగర్ లో గానీ ఆల్రెడీ మీకు కంప్లైంట్ గానీ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ 33 వార్డ్ సంబంధించిన కౌన్సిలర్ గారికి సమాధానం చెప్పండి. బిల్డింగ్ సంబంధించినంత వరకు ఒక సైట్ ఎక్స్టెంట్ వరకు కూడా మనము పార్కింగ్ అడగం మేడం. 200 square meters అబోవ్ సైట్ ఏరియా ఉన్న వాటికే స్టిల్డ్ ఫ్లోర్ ని మనము ఇన్సిస్ట్ చేస్తాము. మిగతా వాటికి కూడా మనము ఎవరికి కూడా పార్కింగ్ అడగం, ఎందుకంటే ఆ ఎక్స్టెంట్ కి పార్కింగ్ అనేది ప్రొవిజన్ రాదు. సో కాబట్టి వాళ్ళే మనం ఇచ్చిన సెట్ బ్యాక్ ఏరియాలో కొంత ప్లేస్ వదులుకొని, అంటే కారు అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు సెపరేట్ గా దానికి ప్రొవిజన్ చూసుకోవాలి. మేము యాక్చువల్గా రోడ్లలో పార్క్ చేస్తున్నారు, అట్లాంటివి చేయకూడదు ఎందుకంటే రోడ్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. కానీ మనకు బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఆ ప్రొవిజన్ లేదు. మనం బిల్డింగ్ చేసుకునే విధంగానే మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగానే మనం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎవ్రీ మినిట్ మనం వాటిని చెక్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనం కంప్లీట్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాక మనం పోయి దాన్ని కొలాప్స్ చేయడం కుదరదు. దాని వల్ల ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష. మనం ఒకరినిద్దరిని ఇంప్రెస్ చేయడం వల్ల వార్డు మొత్తం అలాంటి తరఫున ఒక చిన్న రోడ్ అంతా చిన్నగా అయిపోతుంది. అదొకసారి మీరు మున్సిపాలిటీ వారి ద్వారా కానీ కమిషనర్ ద్వారా కానీ మీరు చెకింగ్ చేయవలసిందిగా కోరుచున్నామంట. నేను గత 10 నెలలుగా సచివాలయం అడుగుతున్నాను అధ్యక్ష. పోయినసారి గురప్ప సార్ 3 months లో కంప్లీట్ చేస్తామన్నారు. దాని గురించి కొంచెం చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంఈ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది మేడం. సో అక్కడ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద, ఒక 2 వ్యక్తుల పర్సనల్ ఇష్యూస్ మీద ఆగిపోయింది. తర్వాత కాంట్రాక్టర్ ను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏవైనా బిల్లులు పడితే అతను స్టార్ట్ చేస్తాం మేడం. సార్ ఎప్పుడు ఆగిపోయింది సార్? వర్క్ ఎప్పుడు ఆగిపోయింది సార్? ఆగిపోయిందమ్మా, ఇప్పుడు ఆగిపోయింది వాస్తవమే. సో అది స్టార్ట్ చేయడానికి ఆగిపోయింది జనవరిలో, డిసెంబర్ లో ఎండింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్. లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి, కౌకుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బంది అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కడితే కర్రలు ఇప్పుకొని వచ్చినారు. దీని గురించి మీరేం వివరణిస్తారు సార్? ఆల్రెడీ వాళ్ళు చేయడం పర్సన్ లో చెప్తా ఉంటే చెప్తున్నాం మేడం. ఇది ఇష్యూ అయితే జరుగుతుంది. మనము ఎవరో ఇష్యూని దీని మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా, కాంట్రాక్టర్ వర్క్ చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు చేయించుకోవట్లేదు? నేను చేయించుకోవడానికి సిద్ధంగా, ఫండ్స్ నాకు లేదు, నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు అధికారులు ఎలాంటిది స్పష్టత ఇవ్వట్లేదు వేసుకోమని చెప్పి క్లియర్ గా కాంట్రాక్టర్ గారు చెప్తున్నారంట. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో రైజ్ చేస్తున్నాం. మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట చెప్పిండొచ్చు కదా సార్. 20 days ఆల్రెడీ ఇది జరిగి ఇప్పుడు జరగలేదు. ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు అవుతుంది, కానీ 20 days అవుతుంది సార్ ఇది జరిగి. అదే మా ప్రతిసారి కౌన్సిల్ ఇష్యూ కౌన్సిల్ లోనే మీరు రైజ్ చేస్తున్నారు. మధ్యలో జరిగిన విషయం మాకు ఒకసారి చెప్పింటే బాగుండేది కదమ్మా. సార్ ఇప్పుడు ఏఈ డిఈ ఎంఈ గారే ఇలా కాదండి, కౌన్సిల్ లో చెప్పిన మధ్యలో చెప్పడం కమిషనర్ గారు కరెక్ట్ రెస్పాన్స్ రాకుంటే అది కరెక్ట్ కాదండి. కౌన్సిల్ లో చెప్తేనే దిక్కు లేదు, మధ్యలో వచ్చి చెప్తే మీకు దిక్కుంటుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది విషయం ఏంటంటే మేడం, అది వాళ్ళ ఇద్దరు మధ్య కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. అలా మీరు పర్సనల్ గా ఎందుకు వెళ్తున్నారు? మీరు వైసీపీ లేదంటే టీడీపీ కాదు, మీరు అధికారుల పని అధికారులు చెయ్యండి. వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దానికి ఏమంటారు సార్ అవి అన్ని కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు మన ఎంప్లాయీస్ వెళ్ళి తీసేసినారని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు.
ఎంప్లాయీస్ ఎట్లా తీసేస్తారండి? మీరే తీసేసినప్పుడు మేము ఎవరు చూస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడగరా? మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళవి అని చెప్పడం అనేది ఎవరివి correct ఉన్నాయి కాదా? సార్? జరుగుతున్న విషయం అది మేడం. వాస్తవం ఏంటి? పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. మేడం, ఏమైంది పై పోలీస్ అడగాల్సి ప్రొటెక్షన్ ఏంటండి? సంబంధిత పెద్దవాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళండి. మేడం, మేమేం మీరు కూడా తమని కూడా 2 సార్లు ఇన్వైట్ నేను ఖచ్చితంగా చెయ్యాలనే చెప్తున్నాను కదండి. చేస్తాం మేడం, ఖచ్చితంగా. వాళ్ళు వస్తున్నారు, కాంట్రాక్టర్ రాని చోట్ల ఎట్లా చేయించలేకపోతున్నారు? కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మీరే భయపడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి సార్ అక్కడ? మేడం, ఇది ఇష్యూ చైర్మన్ మేడం దృష్టికి కూడా మధ్యలో తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం మేడం, అది రిజాల్వ్ చేస్తాం. మీరు కరెక్ట్ సమాధానం మీరు మధ్యలో చెప్పకూడదు అమ్మా. ఇప్పుడు నా చెప్పేది కౌన్సిల్ కి అప్పుడు అంటే ఎప్పుడు ఇంకా అదేంటండి అసలు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు దీనికి ఏం రెస్పాండ్ ఇస్తారో చెప్పమనండి మేడం. మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను బయలు తెప్పించుకొని చూస్తాను. లాఫుల్ గా ఏమి యాక్షన్ తీసుకోవాలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కాంట్రాక్టర్ సార్ ప్రజాప్రతినిధుల మేమా వాళ్ళ నాకు క్లారిటీ ఇవ్వండి సార్. వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు భయపడి రావడం ఏంటి సార్? నా రోల్ ఏమిటో నేను చెప్తున్నాను. నేనేంటంటే మీరు ప్రజాప్రతినిధులు కాదని ఇక్కడ ఎవరు అంటారని మాత్రం దయచేసి అనుకోకండి. మీ మీద మా గౌరవం ఉంది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ అది వెరిఫై చేయిస్తాను. దాని మీద ఏదైనా లాఫుల్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను. ఇప్పుడు ఏఈ గారు డి గారే ఉన్నప్పుడు మీరే భయపడుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి సార్? ఒక్క వరకు చేయనీకి 10 నెలలు లేదా? మేము ఎమ్మి గారు నాకైతే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. లేదనంటే మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ చూస్తున్నారని చెప్పి మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తప్పకుండా అండి. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. 2 నెలలు కాదు, కమిషనర్ సార్ వచ్చిన నుంచి అడుగుతున్నా. నేను ఎవ్రీ మంత్ అడుగుతున్నా. 3 months లో అన్నారు. 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు వాళ్ళకి భయపడి తీసుకొస్తున్నప్పుడు నేను ఎవరిని అడగాలి అధ్యక్ష? సమాధానం చెప్పండి. నాకు ఎప్పుడు స్టార్ట్ చేయించుకోలేదు. మీరు ఇలా చేయించుకోలేకపోతానంటే ఎందుకండి? మంచి ఇంకో డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటాం మేము. తెచ్చుకోండి మేడం, పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కమిషనర్ గారు ఏంటండి అలాంటి సమాధానాలు? నాకు అర్థం కావట్లేదు. సరే వద్దంటలేని వాళ్ళు ఉంటారంట. వద్దని చెప్పండి సార్. మేము మాట్లాడండి, సమాధానం అనండి. కరెక్ట్ కాదండి. మేము భయపడుతున్నామని చెప్పి వాళ్ళే చెప్పడము లేదు. ఒక ఉమెన్ తో కూడా మీరు మాట్లాడమాట్లాడదు. మీరు నెలకు ఒకసారి వస్తారు, ఇక్కడే చెప్పండి, ఇంత ముందు చెప్పడం లేదని చాలా తప్పు సార్. మా కౌన్సిల్ పెట్టింది ఒక నెలకి ఏంటి మా వార్డు సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిల్ పెట్టారు. అంతే తప్ప మీరు ఇప్పుడు చెప్తారు ముందు చెప్పారు అని అడగడం అనేది కూడా చాలా తప్పు. ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారితో మీరు మాట్లాడి కూడా చాలా తప్పు. ఇక్కడ ఆయనతోనే అంత మీరు గౌరవ చైర్పర్సన్ గారితోనే అలా మాట్లాడము ఇట్స్ నాట్ ఫేర్ సార్. ఈ యొక్క కౌన్సిల్ లో కాదు కదా సార్. నేను కొంచెం ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి సారీ సార్, ఎమ్మి గారు మీరు సారీ చెప్పాలి. అంటే మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోతాం కౌన్సిల్ ని. బైకాట్ చేయడం కాదన్నమ్మా, మన కౌన్సిలే. మనం ఎందుకు వాళ్ళని పంపిస్తే సార్ ఇప్పుడు మీరు సారీ చెప్పాలి. ప్రతి ఒక్క ఉమెన్ కి మీరు సారీ చెప్పాల్సిందే సార్. ఇది ఒక అన్వాంటెడ్ థింగ్ పోవడం అది మనకి ఎవరికి కూడా మంచిది కాదు. మనం ఇక్కడ కూర్చుంది వ్యక్తిగతమైన అంశాల్లోకి లోతుల్లోకి పోవడం కాదు. వ్యక్తిగతంగా మనం ఎవరిని ఒకరినొకరిని కించపరుచుకోవడం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. అది జరిగిందని కూడా అట్లా జరగడం కూడా కరెక్ట్ కాదు. ఎనివే ఇప్పుడు మీరు ఏదైతే అసలు మూల కారణం ఏమిటంటే ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ కు సంబంధించిన కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో జీవి నారాయణ రెడ్డి అన్నా సార్. జీవి నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గాని సుబ్బారెడ్డి గాని ఎవర్ ఇట్ మేబీ దాని మీద లాఫుల్ గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారంటే ఆ సమాధానం ఏంటంటే మేము ఇక్కడ కూర్చొని ఇవ్వలేము. ఇప్పుడు అతనికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది మాకు తెలియదు. రాతపూర్వకంగా వాళ్ళకు నోటీస్ ఇస్తాము. లాఫుల్ గా యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటాము. అవసరమైతే కౌన్సిల్ నోటీస్ లో పెట్టి మళ్ళీ కాకపోతే ఒకవేళ బ్లాక్ లిస్ట్ చేసి ఇంకొక టెండర్ పిలవడమైనా చేస్తాం. దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మీ చేతులు లేదంటున్నారు. ఎంఈ గారు గౌరవ సభ్యుల్ని గౌరవించకుండా ఈవెన్ చైర్పర్సన్ అయిన నన్ను గానీ ఎలా అంటే మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా మీరు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? లేదంటే మేము చేసుకునే చర్యలు మేము తీసుకోమంటారా? ఇక్కడ చర్యలు తీసుకోవడానికి నాకు కాంపిటెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఒక నోట్ రూపంలో తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు?
ఒక రెస్పెక్ట్ అంటూ ఉండాలి కదా సార్, పక్క అనేది ఉండాలి కదా సార్. ఎందుకంటే అట్లా ఏదన్నా ఎవరైనా నొప్పించే ప్రయత్నం అయితే కాదు, అట్లా జరిగి ఉంటుందని నేను అనుకోను. మీ పక్కనే మీ ఆఫీసరే అట్లా మాట్లాడితే చైర్పర్సన్ గారితో మీకెలా ఉంది? డేర్ అండ్ డాషింగ్ వాళ్ళని తెచ్చుకుంటామంటే తెచ్చుకోమని చెప్పాం మేడం, అంతకాడికి మాదేం లేదు. కాదన్న మళ్ళీ తెచ్చుకోమని చెప్తున్నామంటున్నారు, ఆమె ఏమంటున్నారు అన్న ఇక్కడికి వచ్చి మేమేం రౌడీజం చేయాలని ఏం లేదు. ఆఫీసులో రౌడీ చేయమని ఎవరు చెప్పడం లేదు సార్. మైక్స్ ఇవ్వండి మా తప్ప అంత తప్ప మాట్లాడడం ఇది పద్ధతి కాదు. ఎట్లా మాట్లాడాలా సభలో అనేది ఆఫీసులో కూడా గౌరవించి సభ్యులను గాని చైర్మన్ ని మాట్లాడడం అది పద్ధతి కాదు. దీనికి క్లారిటీ ఏమి ఇస్తారో కమిషనర్ గారు, ఇది మీకు నచ్చిందా ఈ మాట్లాడడం నచ్చలేదా ఒక మాట చెప్పండి అంతే. గౌరవ చైర్మన్ గారిని ఇది చెప్పడం మీకు నచ్చితే మీరు రియాలిటీ ఏంటి అంతే. ఇదంటే ఏమని చైర్మన్ తో మాట్లాడే మాటలు అంటే మేము కూడా లాస్ట్ మేమంటే మీకు లెక్కలో లేమండి, కౌన్సిల్ అండి చైర్మన్ కూడా మీకు లెక్కలో లేకుండా ఏం చెప్పలేము సార్. మేమైతే ఎప్పుడే లెక్కలో లేకుండా చేసినారు మాకు మీరు. ఇప్పుడు చైర్మన్ కూడా ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ఎంపీ గారు మీరు కూడా అంత ఎమోషన్ రావకండి, ఎందుకంటే మీకు ఎమోషన్ ఎక్కువ ఉన్నట్టుంది. ఏసారి కూడా మీరు ఎమోషన్ వస్తారు, ఏ చిన్న మాట మాట్లాడినా కానీ ఎమోషన్ ఎక్కువ మీకు. మీరు ఏం మాట్లాడతారో ఏం లేదో అర్థం కావడం లేదు. మా కమిషనర్ గౌరవ కమిషనర్ ఏం సమాధానం చెప్తారో ఈ మాటలకు చెప్పమండి. మీరు కూడా యాక్షన్ తీసుకుంటారంటే మాకు హ్యాపీ, లేదంటే మీరు కూడా కమిషనర్ ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంటాం మేము కూడా. కమిషనర్ గారు తనకు మేము అడుగుతున్నామండి, మేము వెయిట్ చేస్తున్నాము మీ నుంచి సమాధానం కోసం. ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఆఫీసర్లు ఇక్కడ వ్యక్తిగతంగా మా ఎవిరిటీ ప్రూవ్ చేసుకోవాలనో మేమేదో హీరోలా అనిపించుకోవాలనో కాదు. ఇక్కడ ఏంటంటే ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి వచ్చాము. మీకు మా సర్వీసెస్ నచ్చితే మీతో కలిసి కొంతకాలం చేస్తాము. మేము పనిచేసిన కాలంలో ఏదైనా మా పేరు గుర్తుండిపోయేటట్టుగా ఏదైనా చేయగలిగిన అవకాశం ఉంటే తప్పనిసరిగా చేస్తాము. మాకు 8 గంటలు 10 గంటలు ఉంటే 14 గంటలు 15 గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా దయచేసి ఈ విషయంలో కొంత సంయమనం వహిస్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేను పరిశీలించి తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాకు కౌన్సిల్లో కౌన్సిలర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ అధికారు కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని గౌరవ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి. అధికారులు మేము చేయలేము అని అంటే కనుక దయచేసి కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని తీర్మానించండి. ఒక విషయం ఎందుకంటే ఒక గౌరవ సభ్యులను అడిగినప్పుడు సబ్జెక్ట్ ఏమైనా సమాధానం పెరిగింది చూస్తున్నాము దాని నుంచి ఎందుకు వచ్చేసి నా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం. కౌన్సిల్లో అవసరం లేదండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. 5-6 నెలలు అయింది. వాటర్ సప్లై బోరు ఇరుక్కుపోయింది అధ్యక్ష. దానికి కొత్త బోరు వేయించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ గారు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. గత 10 months నుండి దీని మీద అడుగుతా ఉన్నానని చెప్తా ఉన్నారు. మరి మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలప్పుడు మేమే పాలిటిక్స్ లో ఉండి మేమే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు నడుస్తాం. మీది వైఎస్ఆర్ అని మాది టీడీపీ అని అట్లా ఏదో ఒక పార్టీ తరఫున ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మేము గత ప్రభుత్వంలో మీరు కూడా కొద్ది రోజులు పనిచేశారు అనుకుంటా, మరి ఎప్పుడైనా మేము కౌన్సిల్లో మా గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. యాజ్ ఏ కమిషనర్ గా మీరేం యాక్షన్ తీసుకుంటారు? ఎంఈ గారు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. గౌరవ సభ్యులు అడిగిన దానికి మీ నుండి ఏం క్లారిటీ ఇస్తారు యాజ్ ఏ కమిషనర్ గా? మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్ కు సంబంధించి ఓకే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఒక హెడ్ గా డిపార్ట్మెంట్ ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? అక్కడ వైఎస్ఆర్ అని టీడీపీ అని నా గతంలో కూడా నా వాటికి సంబంధించి కూడా నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జీలు అని అదే అక్కడ ఒక వర్క్ కు సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంట్రాక్టర్ మారుస్తారా, బ్లాక్ లిస్ట్ లో పెడతారా అనేది అక్కడ క్వశ్చన్ కాదు. ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్ తప్పు లేదు. వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అపోజిషన్ వాళ్ళు వచ్చి స్టాప్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. యాజ్ ఏ కమిషనర్ గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? గౌరవ సభ్యులు అడిగిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడం మీ ధర్మం. వాళ్ళను రిటర్న్ వెనక్కి పంపించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని పిలిపించండి, మా ప్రాబ్లమ్స్ వినాలి, క్లియర్ చేయాలి. ఇంకా మేము మాట్లాడేది కూడా చాలా ఉంది. ఎందుకంటే 3-4 months నుండి కూడా మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతా ఉన్నాం, క్లియర్ కావాలి. ఒక కౌన్సిల్ లో అడిగాను, ఒక కౌన్సిల్ కు నేనే అబ్సెంట్ అయ్యాను.
లాస్ట్ మీటింగ్ బడ్జెట్ జరిగింది. ఇప్పటికైనా మాకు కొన్నింటి మీద క్లారిటీ రావాలి. యాజ్ ఏ కమిషనర్ గా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు? వైఎస్ఆర్ లేదు, మేమే అనుకోవట్లేదు. రాజకీయాల తర్వాత, ఎలక్షన్ తర్వాత రాజకీయాలను మేమే అనుకోవట్లేదు. మీరు అఫీషియల్స్ గా మీకు అసలు అవసరం లేదు. ఏది కరెక్ట్ గా ఉంటే అది చేయండి, న్యూట్రల్ గా ఉండండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ఏ కమిషనర్ గా గౌరవ సభ్యులు అడిగిన వారికి మీ నుండి ఏం రెస్పాండ్ అవుతారనేది మాకు క్లారిటీ ఇవ్వండి. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎంఈ గారికి చెప్పడం, సరే ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన పిలిపించడం అనేది జరుగుతుంది. వ్యక్తిగతంగా ఆయన కూడా ఇక్కడ తగాదాలు పెట్టుకునే ఆలోచన అయితే ఉంటుందని నేను అనుకోను. తప్పనిసరిగా ఏదైతే చర్యలు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కమిషనర్ గా నా అధికార పరిధి తప్పనిసరిగా వినియోగించుకుని దాని మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి ఈ మధ్యనే భగవంతుల్లో ఐక్యమైన విషయం మనకు తెలిసింది అధ్యక్ష. యాక్చువల్ గా ఈ విషయంలో ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకనే దానికి కొంచెం నేను క్లారిఫికేషన్ చెప్తాను అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి, ఒక భర్త గాని భార్య గాని వాళ్ళ రోల్ చాలా కీ రోల్ ఉంటుంది అధ్యక్ష ఫ్యామిలీలో. భగవంతుల్లో లీనమైన సందర్భంగా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి గౌరవం ఇవ్వడం అధ్యక్ష, అది మీ ముందు ఉంచుతున్నా అధ్యక్ష. రాబోయేటటువంటి ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కౌన్సిల్ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు వారి సతీమణి గారుకి శ్రద్ధాంజలి చెల్లించిన కార్యక్రమం చేపట్టింటే బాగుండేదనేటువంటిది మంచి ఉద్దేశమే. ప్రముఖంగా ఆ విషయాన్ని మనం ఇక్కడ కౌన్సిల్లో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి. ఈ క్రమంలో వారు చేయటంలో వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వారి సతీమణి మరణించడం నిజంగా బాధాకరం. ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అందరి తరఫున చైర్పర్సన్ గారిని కోరుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి సగౌరవంగా మనం చేస్తాం అధ్యక్ష. ఎన్ఎండి ఫరూక్ గారు శ్రీమతి గారు మరణించడం అనేది నిజంగా ఈ వయసులో పెద్ద ఆయనకు చాలా బాధాకరం అని మనకందరికీ కూడా తెలిసిన విషయమే. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరి ఎన్ఎండి ఫరూక్ గారి శ్రీమతి గారికి ఆ భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి కౌన్సిల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ మంత్రివర్యులు గారి భార్య ఈ పవిత్ర మాసం రంజాన్ మాసంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ ఆత్మకి అల్లా దయ వల్ల శాంతి చేకూర్చాలని గౌరవ కౌన్సిల్ తరఫున మనము 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిషనర్ గారిని నేను కోరుకునేది ఏంటంటే, రైతునగరంలో డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ డ్రైనేజెస్ అది జేసీబీతో క్లీన్ చేపించి, ఇంకోటి అధ్యక్ష మన ఓవర్ బ్రిడ్జ్ కానించి ఇరువైపులా కాలువలు వారేటివి. నేను చిన్నప్పటి నుంచి పంట కాలువలు వారేటివి, ఆ కాలువలే లేవు అధ్యక్ష ఇప్పుడు. పైగా మా ఊరి దగ్గర ఉండేది 4 తర్వాత ఉండే కాలువలు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అసలు నీళ్లు కొన్ని చోట్ల నిలబడిపోతున్నాయి. మస్కిటోస్ అనేది బ్రీడింగ్ జరుగుతుంది. ఈ కనీసం ఎండలకాలం వచ్చింది, ఇప్పుడన్నా క్లియర్ చేపియండి. సాయిబాబా నగర్ లో ఒక రూమ్ గురించి చెప్తా ఉన్నాను ఏసీబీ గారికి. దాని మీద ఏం చేస్తున్నారో చెప్తే మేము అడుగుతాం అధ్యక్ష. అతను మా మీద 11 మంది మీద కేసు పెట్టాడు అధ్యక్ష. ఇంటికాడ అడిగినందుకు కేసు పెట్టాడు. మేమే కేసులు పెట్టించుకుంటున్నాము. వాళ్ళు ఏదో ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు. సమస్య ఏదో చెప్పాలి కదా అధ్యక్ష మాకు. మనము ఇంకోటి అధ్యక్ష, మనం రోడ్ వేసినాక అతను ఇల్లు కట్టినాడా, ఇల్లు వేసినాక మనం రోడ్ వేసినామా, అది ఒకటి క్లియర్ కనుక్కోండి అధ్యక్ష. మనుషులను మేము కేసులు పెట్టించుకోవాలంటే మాతో కాదు, మేము సేవ చేయలేకనే ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరగాల్సిన మధ్యమోసం అధ్యక్ష. ఇది వాళ్ళకి బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు కదా. ఏసీపీ గారు డ్రైన్ మీద మీరు హైకోర్టు పోయి సుప్రీం కోర్టు పోయి ఆపుకోండి అనే విధంగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు అలాంటిది ఏం లేదు మేడం. యాక్చువల్ గా వాళ్ళు అదే సార్ మీరు చేసేది. అంటే మనం నోటీస్ ఇవ్వద్దంటే ఎలా కుదురుతుంది మేడం? ఏం చేస్తారు సార్ మనం ఇచ్చి నోటీస్ మన నాయక్ గారు చెప్తే నాయక్ గారు ఏమన్నారు, ఏసీపీ మీరు చెప్పాలా అంటారు నాయక్ గారు.
నేను మళ్ళీ ఏం చెప్పాలి సార్ అది? వాళ్ళు కోర్టుకు ముందే అది తీసేయమని చెప్పాను. మా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు 11 నన్ను మొదటి ముద్దాయి, ఇంకా 8 మంది ఆడవాళ్ళ మీద, ఇంకొక 2 మొగోళ్ళ మీద, మొత్తం 3 మంది. అలా కాదండి ఏసీపీ గారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మా ఇల్లు చాలా కే సంబంధించిందే కదా, మళ్ళీ అలాంటప్పుడు నువ్వు ట్రైన్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్ తీయడానికి మీకు ఎందుకు? ఫిరోజ్ గారు కూడా చెప్పారు 3 అడుగులు తీసేయమని. ఫరూక్ గారు కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పారు తీసేయమని. మీరెందుకు భయపడుతున్నారా? మీరు కేసులకు భయపడుతున్నారా? ఇంకో దానికి భయపడుతున్నారా? మీరేమన్నా లాల్ అంటే తప్పుగా అనుకోవద్దండి, ఏం లాలుచి పన్నారా? యాక్చువల్ గా కోర్టు ఆర్డర్ ఉండవాలనే నాకు అక్కడికి పోలేకపోయాం మేడం, ఎందుకంటే మళ్ళీ కంటెంప్ట్ అవుతుంది అది. మీరు ఏమన్నారంటే ఎంఎస్ గారిని లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఏముంది సార్ ఆడ? వాడు అతను కోర్టు కూడా ఆయన కంటెంప్ట్ ఫైల్ చేయడానికి రెడీగా అతను నేను కస్టోడియన్ అంటున్నాడు, దానికి గార్డియన్ అంటే అతను ఏ విధంగా గార్డియన్? ప్రాపర్టీ ఎవరిది? అది కోర్టులో ఉంది. ఇప్పుడు అలా కోర్టులో ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే వాళ్ళు ఏదో మిస్గైడ్ చేసో ఏదో రకంగా ఆర్డర్ తెచ్చారు అనుకుందాం సార్. దాన్ని మనం కరెక్ట్ గా రిప్రజెంట్ చేసి అదంతా చెయ్యండి సార్. నేను ఇప్పుడు మా తోటి సభ్యులు అడిగినట్టు నేను అడుగుతూనే ఉండా, మంత్లీ వన్స్ మీరు ఇబ్బంది పడతారు. మేము అడిగేది చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడతారు. మేము నెలలంగా వేరే సమస్యలు చెప్పకుండా వాళ్ళకు కూడా మేము మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా తోటి సభ్యులు కూడా ఇబ్బంది పడతారు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది ఏం లేదు అధ్యక్ష, సలీంనగర్ నుంచి కర్ణాటక స్కూల్ వరకు రోడ్డు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. దాని కొలతలేసి నడిచేంతలో పోల్ పట్టినారు, ఆ రోడ్ ఆఫ్ చేసినారు. ఎందుకు అధ్యక్ష? అది కన్స్ట్రక్షన్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ తర్వాత చేద్దామని సెక్షనింగ్ చేసుకున్నాం మేడం. పోల్లు వాళ్ళు అక్కడ మా స్థలమే ఉందని చెప్పి ఆ సైట్ ఓనర్ నాటాడు. అది ఏసీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేడం. సారు వాళ్ళ సైట్ వివరాలు చూసి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు మేడం. ఓటి అధ్యక్ష, మా ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టాలని చాలా మళ్ళీ అడిగినాను, ఎందుకంటే అక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందువల్ల మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు కూడా అధ్యక్ష యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి. కొన్ని 10 స్పీడ్ బ్రేకర్లు కూడా అడుగుతున్నాయి అధ్యక్ష మీ ద్వారా. నేను తప్పకుండా అండి సంబంధిత శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా రుణాలను పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధి చెంది మరికొందరికి ఆదర్శంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక శిల్ప సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 145 మంది మహిళలకు 22,65,000 రూపాయల విలువ గల చెక్కులను వారు పంపిణీ చేశారు. కార్యక్రమానికి బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ అధ్యక్షత వహించారు. మేనేజర్ హరిలీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శిల్పా సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మహిళలకు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, మెహందీ వంటి వాటిల్లో శిక్షణ అందించడం జరిగిందన్నారు. మహిళలు స్వంత కాళ్లపై స్వశక్తితో నిలబడి కుటుంబానికి సహకారంగా ఉంటున్నారని, ఇది తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ కేవలం మహిళలచే నడపబడుతున్న సంస్థ అని, ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందిన మహిళలు రుణాలను తిరిగి సకాలంలో చెల్లించి మరింత మంది మహిళలకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి, శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండోసారి తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఏదైనా మంచి బిజినెస్ చేసుకున్నాను, నాకు చాలా ఉపయోగంగా ఉంది సార్. నేను అంతకుముందు నేను బయట వడ్డీలు అట్లా తీసుకొని చాలా సఫర్ అయినాను. మీకు నాకు తక్కువ వడ్డీలా మేడం అని చెప్పినారు, ఇటువంటి బాగుంటుంది, బాగా ఇస్తారు. మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము. ఇది ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతుందని తీసుకుంటున్నాము. ఇది తక్కువ వడ్డీ అని బాగా ఉపయోగపడుతుందని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సార్. ఎందుకంటే ముందు నుంచి కూడా మహిళల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపుగా 7 నుంచి 8,000 మందికి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు గర్వంగా డబ్బులు సంపాదించుకొని మేము శిల్పా కుటుంబం ద్వారా సంపాదిస్తున్నామని మాకు వాళ్ళు కలిసినప్పుడు చెప్తూ ఉంటే ఆ సేవలు కూడా మేము కలుసుకొని ఎంతో సంతోషపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ముందు అలాంటి కార్యక్రమాలు మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి చేయాలన్నా, ఈ సొసైటీ ద్వారా రుణాలు ఎక్కువ పెంచాలన్నా కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. ముందుగా రాబోయే ఉగాది కావచ్చు, లేకపోతే ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి మీ అందరికీ, మిమ్మల్ని అందరినీ కూడా మరోమారి కలుసుకోవడం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు తెలిసి 1-2 సార్లు వచ్చినాను, అప్పుడు రాలేకపోయినాను.
వివిధ కారణాలతోటి ఇప్పుడు మళ్ళీ టైం దొరికింది కాబట్టి నాకు దొరికినప్పుడల్లా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. నిజంగా ఈ రోజు 145 మందికి దాదాపు 22,65,000 రూపాయలు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాకే అక్క చెల్లెమ్మలందరినీ కూడా మాట్లాడమని ఎందుకు కోరుతూ ఉంటామంటే జస్ట్ అంటే పేరు తెలుసుకోవడమో లేకపోతే ఎంత డబ్బు తీసుకున్నారో అని తెలుసుకోవడానికి కాదు, మీరు ఎందుకోసం ఈ డబ్బును ఉపయోగిస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు, మీ కుటుంబానికి ఏ రకంగా ఈ డబ్బు ఉపయోగపడింది అని చెప్పడానికి మాత్రమే. ఎందుకంటే కొంతమంది మొదలు పెట్టి దాదాపు 10వసారి 15వసారి కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే కరెక్ట్ గా డబ్బులు తిరిగి బ్యాంకు కట్టడం, మళ్ళీ 2వసారి తీసుకోవడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ 3వసారి, అట్లా క్రమంగా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇది సహాయపడుతుందనే అర్థం. మరి ఏ రకంగా మీకు సహాయపడుతుంది అని చెప్పేసి మీరు వివరిస్తే 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఆ మాదిరిగా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికొస్తున్న ఉద్దేశంతో మిమ్మల్ని మాట్లాడమని చెప్తూ ఉన్నాం. 8,000 మందికి టైలరింగ్ క్లాసులు తీసుకోవడం జరిగింది, నేర్పించడం జరిగింది. తర్వాత మెహందీ గోరింటాకు పెట్టడం కూడా ఈ శిల్ప సేవా సమితి ద్వారా లేకపోతే మహిళా బ్యాంకు ద్వారా చేపించినటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. అలాగే గతంలో తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది, గతంలో కుట్టు మెషిన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అంటే ఏ మాదిరిగా మీ అందరి సొంత కాలం మీద నిలబడచ్చు. ఎందుకంటే దీంట్లో చూస్తూ ఉంటే ఈ రోజు 145 మందిలో దాదాపు 30 మందికి పైగా వితంతువులు ఉన్నారు. అంటే వాళ్ళ సొంత కాలం మీద ఈ రోజు నిలబడగలుగుతారనడంలో శిల్పా సేవా సమితి నుంచి వాళ్ళు లోన్లు తీసుకుంటుండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సొసైటీ తోటి ఈ రోజు వాళ్ళు బాధ్యతలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయి, బ్యాంకు అండదండలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమందికి అనిపించవచ్చు 20,000 రూపాయలే ఇంత పెంచిందంటే కూడా బాగుండేది అని చెప్పేసి. ఒక రీజన్ ఏంటంటే ఎక్కువ మంది అక్కా చెల్లెమ్మలకి ఉపయోగపడగాలి, ఎందుకంటే ఇది సొంత నిధులతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మాకు ఆ దేవుడు ఇచ్చిన శక్తి మేరకు ఈ మాత్రం చేయగలుగుతున్నాం. సో దాంట్లో కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 20,000 వరకు చేయగలిగాం. ఆ భగవంతుడి దయ ఉంటే ఖచ్చితంగా దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలనే ఉంది. కానీ గత ఈ ఎలక్షన్ అయినప్పటి నుంచి చూస్తున్నాం వ్యాపారాలు అన్ని కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ నంద్యాలలో కావచ్చు, లేకపోతే మొత్తం రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఆ దేవుడు దయతలిచి ఇంకా మాకు శక్తిని ఇస్తే ఖచ్చితంగా దాని మీద మేము కూడా దృష్టి పెడతాం. అలాగే ఇందాక మీరు కూడా ఈ బ్యాంకుకి ఏ మాదిరిగా ఉపయోగపడచ్చో కూడా మేనేజర్ గారు మాట్లాడడం జరిగింది. మరి మనందరం కలిపి, ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది ఎక్కడికి పోయినా సరే మన బ్యాంకు గురించి అడుగుతుంటారు మమ్మల్ని. అంటే ఎమ్మెల్యేగా మీరు ఇది చేసినారంట కదా, ఎమ్మెల్యే కాకపోయినా సరే చేసినారంట కదా, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మంది వచ్చి చూసుకోవడం కూడా జరుగుతుంది. దాదాపు 99% పైగా 99% కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రం ఒకరి ద్వారా ఎవరైనా చనిపోయి ఉంటే తిరిగి వచ్చిండదేమో కానీ క్రమ పద్ధతిలో మీరందరూ కూడా డబ్బులు సక్రమంగా కట్టుకుంటున్నారు. దానికి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళకే ఉపయోగపడుతుందనే విషయం మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకి సహాయం చేసినారంటే దాంట్లో మీ అందరి చేయి కూడా ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. రెగ్యులర్ గా ఈ లోన్స్ ని తీసుకుంటూ ఉండాలి. బ్యాంకు వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇంకేమైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటది అని చెప్పేసి మీకేమన్నా ఆలోచన ఉంటే మా దృష్టి కూడా తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, మరి 145 మంది అక్కా చెల్లెమ్మలందరికీ కూడా ఈ రోజు దాదాపు 22,65,000 రూపాయలు తీసుకున్న వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. మీరు మీ కుటుంబ సభ్యులందరిపై కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అల్లా దీవెనలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పవిత్ర రంజాన్ మాసంలో నంద్యాల పట్టణం గాంధీ చౌక్ లోని జామియా జుమ్మా మసీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా రంజాన్ పవిత్ర ప్రార్థనలో వారు పాల్గొని అల్లా కృప వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. వీరితో పాటు కౌన్సిలర్లు సమ్మద్, ఆరిఫ్ నాయక్, కలాం, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మేధావుల సంఘం నాయకులు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేవనగర్ భాష,
దండే సుధాకర్, జాకిర్ హుసేన్, గన్ని కరీం, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కుమారుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. जमी किशोर रेड्डी साहब आए, यहाँ गुजरात की मोहब्बत है, सियासत तो सियासत है, लेकिन दूसरी चीज आदमी किसी भी घर से यहाँ पर आता है, मस्जिद अल्लाह का घर है, ये अल्लाह के घर में आ जाना हमारे लिए खुश नसीबी है, ये सादत की बात है। सुरेंद्र फैन फैन सीधा बैठ लड्डू सुना रहा నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాంతంలో కాకుండా పట్టణంలో ఏర్పాటు చేయాలని గత 3 సంవత్సరాలుగా దళిత, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతున్న నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు పలు స్థలాలను ప్రతిపాదించారని, అయితే వాటిలో ఏ ఒక్క స్థలాన్ని అధికారికంగా నిర్ధారించలేదని, కాలయాపన చేస్తున్నారని దళిత ప్రజా సంఘాల నేతలు, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో ఆయనను కలిసిన నేతలు విగ్రహ ఏర్పాటు చేసేందుకు స్థలాలను ప్రతిపాదించారు. త్వరలో నిర్ణయాలను తీసుకోవాలని కోరారు. తర్వాత నేను వస్తాను. మీరు వచ్చినాక ఎవరికి ఉండదు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా కూడా ప్రత్యేక శ్రద్ధతో మీకు సంబంధించి ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి దాని మీద మీరు ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడెక్కడ అనుకుంటున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనవచ్చు. మీరు రాసిస్తే దాన్ని వెరిఫై చేశాను. అని చెప్పి ఆయన జయంతి రోజు, వర్ధంతి రోజు మాట్లాడే వరకు మాత్రమే అధికారులు. ఒక్క దగ్గర అధికారన్నా స్థలం కేటాయించాలని చెప్పి ఒక్కరన్నా అన్నారు సార్. ప్రజాస్వామ్యాలు కూడా కోరుతున్నాయి. మీ అందరి తరఫున అదేనా ప్రపోజల్? కాగితం రాసి నాకు ఇచ్చి. ఓకే సార్, ఓకేనా? కలిసి విగ్రహం ఇక్కడ పెడతాం. మీరు ఏం చేస్తారు? పొద్దున నాకు ఈ మీటింగ్ స్టాట్యూటరీ మీటింగ్, ఇది చట్టబద్ధంగా కమిషనర్ ఏమంటాను తప్పనిసరిగా ఈ మీటింగ్ అటెండ్ కావాలి. ఇది 10 రోజుల క్రితం ఫిక్స్ అయిన మీటింగ్. నాకు పొద్దున 10:30కు, మరి మీకు ఎప్పుడు చెప్పినారో నాకు పొద్దున 10:30కు ఫోన్ చేసి కావాలంటే అమ్మ 1 గంట నాకు టైం ఇవ్వండి, కనీసం కౌన్సిల్ అనుమతి తీసుకుని అంటాను. ఇప్పుడు మనము పనులు చేయించుకోవడంలో అంబేద్కర్ గారి సేవలను మనం అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని ఆయనకు నివాళులు అర్పించడంలో తప్పులేదు. మీరు బాధపడ్డం అనే దాన్ని నేను కాదనడం లేదు. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారేమో, అది కూడా నేను ఐడు అది. బట్ ఏమిటంటే మనందరం కలెక్టివ్గా ఒకరి మీద ఒకరు మార్చుకోలేమో, లేదంటే నా దగ్గర నువ్వు ధర్నా చేసావు, లేదంటే నువ్వేదో చేసావని నీ మీద నేను ఫీల్ చేస్తే పని ముందుకు పోదు కదా. మనం ముందుకు పోవాలంటే ఆ మార్గాన్ని చూసుకుంటే బాగుంది. అందుకే కాగితం రాసి ఇవ్వండి. నంద్యాల పట్టణం క్రాంతినగర్ నందలి శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యాసంస్థల యందు మంగళవారం నాడు శాంతినికేతన్ స్పోర్ట్స్ మానియా 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఏఎస్పీ ఎస్ యుగంధర్ బాబు, శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి రమ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం సహకారంతో కల్మషం లేని సమాజాన్ని స్థాపించాలని తెలియజేశారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు నైతిక విలువలను నేర్చుకోవాలన్నారు. ఏ విద్యార్థి కూడా సెల్ ఫోన్లకు బానిసలు కాకూడదని తెలియజేశారు. అంతేకాకుండా క్రీడలు విద్యార్థి మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని, శాంతినికేతన్ విద్యాసంస్థలు నిర్మించిన చక్కని క్రీడా ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని, క్రీడలను ప్రోత్సహించాలన్నారు. అపజయమే విజయానికి తొలిమెట్టుగా భావించి క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడైతే దండిస్తారో దండింపులో భాగంగా పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని ఎప్పుడైతే అడగరో ఆ రోజు ఉత్తమ సమాజం వస్తుంది బయటికి. పేరెంట్స్ దయచేసి కొట్టే అధికారము తల్లిదండ్రులకు ఉందో లేదో తెలియదు, కానీ టీచర్లకైతే ఉందండి. దయచేసి ఇక్కడికైనా పేరెంట్స్ వచ్చింటే వాళ్ళు కొట్టినారు అంటే మీరు ఏమీ బాధపడద్దండి. వాడు ఏదో బాగుపడటానికే కొట్టింటారు. ఎందుకంటే ఆ ఒక రాయి కూడా గుళ్ళో అది అందరి చేత
మొక్కించుకోవాలంటే మీలాంటి టీచర్లు అలా ఉల్లులు ఎన్ని దెబ్బలు తింటానో ఆ రాయి పోయి ఆడ విగ్రహంగా చేరి అందరితో మొక్కించుకుంటా ఉంటది. ఇంకొకటి 8th, 9th, 10th పిల్లలకి చెప్తున్నాను, చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి సెల్లు తీసుకుంటున్నారండి. సెల్లు లేనిది ఇంట్లో పిల్లలు గడవని రోజులు వచ్చినాయి. దాన్ని మంచి దానికి యూజ్ చేసుకోండి, మీ ఎడ్యుకేషన్ కి కానీ దానికి కానీ యూజ్ చేసుకోండి. వేరే దానికి యూజ్ చేసుకోవద్దండి, దానికి అడిక్ట్ కావద్దండి దయచేసి. ఎంతవరకు అంతవరకు చూడండి. దాంట్లో కావాల్సిన ఏది ఇన్ఫర్మేషన్ ఉందో, చదువుకు సంబంధించినంత వరకు, మీ గ్రోత్ సంబంధించినంత వరకు ఎంత ఉందో అది తీసుకోండి, మిగతాది వదిలేసేయండి. అందరికీ మా తరపున అందరికీ శుభాకాంక్షలు అండి. అదే రకంగా ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ ఇది మామూలుగా సార్ గురించి అడిగాను నా దగ్గరకు వచ్చినప్పుడు. సార్ ఏదో కార్పొరేటర్ అనుకున్నాను, కానీ సార్ కూడా మీతో పాటు ఒక ఉద్యోగస్తుడిగా గవర్నమెంట్ దాంట్లో చేరి ఈ స్థాయికి వచ్చినాడంటే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము చేయలేని పని అతను చేశాడు. మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పోలీస్ జాబ్ చూసి దీని నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటేనే 33 సంవత్సరాలు అయిపోయింది. బయటికి పోలేకపోయినాం దీంట్లో వచ్చి. కానీ సార్ తొందరగా దీంట్లో చేరి అక్కడైతే కొంతమంది పిల్లలే ఇక్కడ 5 క్యాంపస్లు పెట్టి ఇంతమంది స్టూడెంట్స్ ని తన చేతుల మీదుగా బయటికి పంపిస్తున్నాడు. అది చాలా ఆనందం కలుగుతుంది. మీరు మానసికంగా ప్లస్ శారీరకంగా దృఢంగా తయారు కావడానికి స్పోర్ట్స్ ఎంతో సహకరిస్తాయి. దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా ఆడుకుంటామని పోతే దయచేసి కట్టడి చేయదండి. వాళ్ళకి అక్కడ ఎంతో మానసికంగా ఎదుగుతారు. వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. ఓడిపోయినా గెలవాలని తపన ఉంటుంది. ఎంతో మంది పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చనిపోయినారండి, సూసైడ్. ఎందుకంటే డ్యూ టు టెన్షన్. నేను రాయగలుగుతానా లేదని. అది ఏం అవసరం లేదు. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే వాడు అంత మంచి తయారవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఫెయిల్యూర్ని అది శిక్షగా భావించొద్దండి. దాన్ని ఎప్పుడు ఫెయిల్యూర్ని ఇంకా మంచిగా ఉపయోగించుకొని ఇంకా రాడు తేలటానికి మీకు అవకాశం అని భావిస్తూ మీరు దాంట్లో ఎదగండి. కానీ ఎప్పుడు ఫెయిల్యూర్స్ ని చూస్తూ బాధపడొద్దండి. అట్ ది సేమ్ టైం ఒకసారి విజయం వస్తే అది నిలబెట్టుకోవాలన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. అది వస్తుంది ఆటోమేటిక్గా. మీరు కష్టపడితే అదంతకదే వస్తుంది. దానికోసము ర్యాంకుల కోసం అంటూ కష్టపడదండి. మీరు మామూలుగా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతానండి. మీ విజయాల వెనుక మీ క్రెడిట్ కూడా మీకే వస్తూ ఉంటుంది. దానికి అందరూ భావించి చిన్నపిల్లలందరూ ఎండలో ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్ అండ్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్ ఫర్ శ్రీ శాంతినికేతన్ CBSE's Sports Mania 2025. It's a fantastic event. We celebrate so many events throughout the academic year, but this day, a prestigious day, auspicious day, very joyful day for all of us. So I'm congratulating all the students who have given a fantastic showcase of your talents here, and still so many games are there. You may get the scope to perform yourself. All the best for all the students. If you apply that in your academics, if you apply the same in your day-to-day life, in your real life, then definitely there will be no stress, no depression, no suicides and all among the students. So as a child from these years, if you participate in sports and games, that definitely help you in building the character. This event may help you in building the character, in making you a disciplined person, in making you a team person. This event gives you learning of how to help the others, how to help your teammates. So many qualities you can acquire by participating in the sports events. That's why our institutions, we give more priority to conduct sporting events. Yes, whenever we have an event, whenever we take up an event, so the commitment, dedication of our faculty, the arrangements, the decoration, the ambience, what you made is fantastic. I'm appreciating the principal sir for organizing this, and all physical education teachers and all their staff members. So the great work done by you is being appreciated by all of us. Thank you so much for your I felt gratitude for arranging all these in a nice way. ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
నంద్యాల పట్టణంలో 13 నుండి 18వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రత్నం, పట్టణ కార్యవర్గ సభ్యులు నరసింహ, మహమ్మద్ గౌస్, వెంకటలింగం, సీనియర్ నాయకులు తోటమద్దులు, కమిటీ సభ్యులు మౌలాలి, జైలాన్, శివ, వీరితో పాటు టిట్కో గృహాలలో నివసించే ప్రజలు, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, బయటిపేట ప్రాంతాల ప్రజలు పాల్గొనడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వసతులైన ఏర్పాటు చేయాలని, పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ఎంపీపీ స్కూల్, వీధి లైట్లను, రేషన్ సరుకుల పంపిణీ వాహనాన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ను నియమించాలని, అదేవిధంగా రాత్రిపూట దొంగల తాకిడి ఎక్కువైందని వాటికి అడ్డుకట్ట వేసేందుకు గేటు ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డును నియమించాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని బయటిపేట ప్రాంతంలో నిలిచిపోయిన వరదరక్షణ గోడ పనులను పూర్తి చేయాలని, అక్కడ నెలకొల్పుతున్న డంప్యార్డ్ దుర్గంధం వలన ప్రజలు బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ, అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ టిట్కో గృహాలను పంచి ఇవ్వాలని, లేకుంటే టిట్కో గృహాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను, లబ్ధిదారులను సమీకరించి ఆక్రమణ చేస్తామని హెచ్చరించారు. అని వాళ్ళు మమ్మల్ని పరిశీలించి మా విషయాలలో వాళ్ళకి చెప్పాము. వాళ్ళమ్మడి వచ్చినాం. మాకు చాలా కష్టంగా ఉంది. రాత్రి లైట్లు లేవు. రానుపోని రస్తా చాలా కష్టంగా ఉంది. మా సార్ గారు అడిగినట్టు మాకు చిన్నపిల్లల స్కూల్ అయితేనేమి, అంగన్వాడీ స్కూల్ అయితేనేమి, స్టోర్ బియ్యం అయితేనేమి, మంచి నీళ్ళు అయితేనేమి, ముఖ్యంగా సార్ రానుపోని రస్తా పెద్ద లైట్ వేసి మాకు కంచె శుభ్రం చేయాలి. రాత్రి సెక్యూరిటీని పెట్టాలి. మరి ఖాళీగా ఇల్లు కూడా సార్ కొందరు లేని వాళ్ళు ఉన్నారు. అయ్యా మా మొర ఆలకించి పేదవారిమైనా మాకు ఇచ్చినారు. మాకు సౌకర్యం ఏమి లేదు. మా ఎందుకు దయ ఉంచి మరి సార్ గారు చెప్పినట్టు ఇంకా నేనేమైనా తప్పు చెప్పింటే క్షమించి మమ్మల్ని వెంటనే శ్రద్ధ తీసుకొని తీసుకోవాలంటే నేను మాట్లాడుతున్నాను సార్. మా బాధలు వాళ్ళు కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎన్నో తిరగబట్టి వాళ్ళు 15 రోజులు అయిన మమ్మల్ని తిరగబట్టి మా బాధలలో వాళ్ళు రేత్రి వచ్చి చూస్తున్నారు సార్. మాకు సహాయం చేయాలా? వెంటనే మమ్మల్ని పరిశీలించి మీరు కాబట్టి మా పరిస్థితులు కనుక్కోండి. మంచినీళ్ళు కావాలంటే మేము నందమూరి దగ్గరికి వెళ్ళాలి. మేము ఆటోలా, మాకు బండ్లా ఏం లేవు సార్. రాత్రి పాములు ఏమున్నాయి, ఇల్లు చెత్త కప్పలు. మేము బయటికి రావాలంటే మా భయం ఉంది. రాత్రి ఇంట్లో లోపల లైట్లు కూడా కారిపెట్టారు ఈ ప్రభుత్వంలో సార్. అన్నిటికంటే వెలుగు ముఖ్యం కదా సార్. అట్లా చేయొచ్చునా? మాకు ఇల్లు ఇచ్చినారు. మా పరిస్థితి మీరు గ్రహించగలగాలి సార్. సరే తెలియదు, ఇప్పుడు వచ్చినాం. మమ్మల్ని పరిశీలించి మాకు సహాయం చేతులని మా యొక్క మనవి తండ్రి. నంద్యాల పట్టణంలో 4 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజా చైతన్య యాత్రలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రజలు విన్నవించుకున్నారు. ముఖ్యంగా టిట్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి వారికి కనీసమైనటువంటి మౌలిక వసతులు లేకపోవడము, అక్కడ మనుషులు తక్కువ ఉన్నారు, పాములు ఎక్కువ ఉన్నాయనే రీతిలో కూడా ప్రజలు వాపోతున్నారు. వరదరక్షణ గోడను అసంపూర్తిగా నిలిపివేయడం ద్వారా మళ్ళీ వరద వస్తే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అని వరదరక్షణ గోడ పనులను పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారు. డంప్ యార్డు నిర్మాణము చేపట్టక ముందు అక్కడ దుర్గంధము వెదజల్లుతుంది. అక్కడికి ప్రజలు వెళ్లాలంటే ముక్కున వేసుకుని వెళ్తున్నారు. ఎక్కడ ఏ రోగం వస్తుందని చెప్పేసి భయభ్రాంతులకు గురై అక్కడికి వెళ్ళడమే మానేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవడం కోసము మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ ను ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకొని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మాటలకు మాత్రమే పరిమితమైనవి. రోడ్లు లేవు, కాలువలు లేవు, వీధి లైట్లు కూడా లేవు. అక్కడ కూడా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పార్టీ చేసినటువంటి సమస్యల పైన వెంటనే చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వెంటనే ఆ యొక్క ప్రాంతాలు మేము అయితే డిమాండ్స్ పెట్టామో వాస్తవాలు కాదా అయినా సరే మీరు పరిశీలించి ఆ విధంగా దాన్ని సక్రమంగా చేయవలసిందిగా మేము కోరుతున్నాం. లేదంటే మరింత పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడమా, పికెటింగ్ చేయడమా, ఏదో సిపిఎం పార్టీ చెప్పినప్పుడు మేము ఆచరించవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఆ బయటపేటలో చిన్న వరదలేస కూడా కట్టారు తప్ప ఆ రకంగా
ఆ గోడను నిర్మించే పరిస్థితి అనేది లేదు. కాబట్టి ప్రతి పట్టణంలో వరద రక్షణ కూడా ఆ రకంగా నిర్మించి ప్రజలకు కల్పించాలని చెప్పేసి మేము ఆ రకంగా కోరుతూ, ఏదేమైనా మున్సిపల్ అధికారులు సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎక్కువ గృహాలు మనం అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుంటే మేమే లబ్ధిదారులను సమీకరించుకొని ఎక్కువ గృహాలు ఆక్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు వెలిసిన శ్రీకృష్ణ దేవాలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 27వ తేదీ నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ ఆవరణంలో కార్యక్రమాల ఆహ్వాన పత్రికను వారు విడుదల చేశారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. అనంతరం వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు. పద్మావతి నగర్ లో వెలిచిన శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం అందరూ ఆహ్వానమే. స్మార్ట్ పండిత్ స్వర్ణ కంకణ గ్రహీత యాదవల్లి కార్తికేయ స్వామి శర్మ వారి ఆధ్వర్యంలో, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో 27/3/2025 తేదీన 2వ వార్షికోత్సవం ప్రారంభమవుతుంది. 5 గంటల నుండి 7 గంటల వరకు దేవాలయం సంప్రోత్సవం జరుగుతుంది. 7 గంటల నుండి శ్రీకృష్ణ భగవాన్ ఇతర దేవతలకు పంచామృత అభిషేకం జరుగును. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అన్ని రకాల పళ్ళ రసాలతోనూ పండ్లతోనూ అభిషేకం జరుగును. 7 గంటల నుండి 10 గంటల వరకు విశిష్ట హోమము జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం భక్తులు అందరూ ఈ అభిషేకము తిలకించి తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము. పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం నందు యాదవులు మరియు శ్రీకృష్ణ భక్తులు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా అద్భుతంగా జరుపుకున్నాము. అదే రీతిలో 2వ వార్షికోత్సవం జరుపుకొనబోతున్నాము. దీనికి గాను నంద్యాలలో ఉండేటువంటి శ్రీకృష్ణ భగవాన్ భక్తులంతా కూడా విరిగా విచ్చేసి శ్రీకృష్ణ కృపకు పాత్రులు అవుతారని చెప్పి విన్నవించుకుంటున్నాము. అభిషేకము, కళ్యాణము, అదే విధంగా పల్లకి సేవ అనేక కార్యక్రమాలు 27వ తారీఖు జరుగులాగా ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిగా చేసి శ్రీకృష్ణ భగవాన్ కృపకు పాత్రులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. రేపు 2వ వార్షికోత్సవానికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకంతా సంరక్షణ ఉంటుంది. తదుపరి 8 గంటల నుంచి మన దేవాలయకు న్యాయ నిర్ణయిత అయినటువంటి యాదవల్లి కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం చేయబడుతుంది, మహాయజ్ఞము. కాబట్టి అటు పిమ్మట ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మునికి కళ్యాణం ఉంటుంది. అలాగే 8:30కు దేవాలయం చుట్టూ పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల వల్ల ఒక రోజు ప్రోగ్రాం కాబట్టి భక్తులు ఒక రోజు ప్రోగ్రాంలో అందరు పాలు పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. 27వ తారీఖు ఉదయం నుండి అభిషేకాలు మరియు హోమము, తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేయడం అనేది ఈ మందిరంకు ఎంతో మంది భక్తులు విరివిగా దాతలు ముందుకొచ్చి ఈ గుడి అభివృద్ధికి ఎంతో మంది సహకారం అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు 8 రోజుల పాటు 10 నుండి 15 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై రెసిడెన్షియల్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నంద్యాల యోగా చైతన్య కేంద్రం సెక్రటరీ దామోదర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దామోదర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా పిల్లలకు ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వివరాలకు వాట్సాప్ నంబర్ 8919771823 అనే నంబర్ను సంప్రదించాలని కోరారు. యోగ చైతన్య సంస్థ ద్వారా శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లే ఈ సంవత్సరం కూడా 10 నుంచి 15 సంవత్సరముల వయసు గల బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నవి. ఇందులో ముఖ్యంగా ఏప్రిల్ 30వ తారీఖు నుండి
మే 7వ తారీఖు వరకు 8 రోజులు నిర్వహించబడుతుంది రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు. పిల్లలకి వాళ్ళకి కావలసినటువంటి శారీరక మానసిక ఆరోగ్యం కావచ్చు, అలాగే నైతిక విలువలు కానివ్వండి, అలాగే ఆహారం గురించి, వీటన్నిటి గురించి తగిన రీతిలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః. నంద్యాల పట్టణంలో ఇటీవల ఎన్జిఓస్ కాలనీలో ఓ మహిళను కత్తితో బెదిరించి 3.4 తులాల బంగారు తాలిబొట్టు కలిగిన చైన్ను నంద్యాల పట్టణం దేవనగర్కు చెందిన మొట్టి పెద్ద హుస్సేన్ అలియాస్ యేసురాజు అనే వ్యక్తి దొంగతనం చేయడం జరిగింది. ఈ మేరకు 2వ పట్టణ సీఐ ఇస్మాయిల్, సిసిఐ సురేష్ కుమార్, ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేపట్టి మంగళవారం చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏఎస్పీ మందజావలి ఆల్ఫోన్స్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజరత్ సింగ్ రాణా ఆదేశాల మేరకు 2వ పట్టణ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ పై దర్యాప్తు చేపట్టి స్నాచర్ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ముద్దాయి నుండి 5 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 2వ పట్టణ పరిధిలోనే కాకుండా క్రాంతినగర్ ప్రాంతంలో మరో మహిళ వద్ద బంగారు చైన్లు దొంగతనం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. మహిళలు జాగ్రత్త వహించాలని సూచించారు. కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీ అభినందించారు. ఈ నెల 22వ తేదీన నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పగడాల లక్ష్మీరాజన్ అనే ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో ఉంటారు. ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడని బెదిరించి చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్ళిపోతాడు. అది సుమారు 3.5 తులాల గోల్డ్ చైన్ తీసుకెళ్తాడు. సో ఇందులో భాగంగా మేము నంద్యాల 2 టౌన్ పిఎస్ స్టాఫ్ అలాగే సిసిఎస్ సిబ్బంది మొత్తం కలిసి మాకు వచ్చిన సమాచారం బట్టి ఈ రోజు 25వ తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అయింది. సో ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ 2 టౌన్ లిమిట్స్ లో చేసిన అఫెన్సే కాకుండా 23వ తారీఖున ఇలాంటి సిమిలర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫెస్ చేశాడు. క్రాంతినగర్ లో ఒక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాల బరువున్న గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లిపోయాడు దొంగతనం చేసి. సో అది కూడా ఒప్పుకున్నాడు. సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీ అనేది కూడా రికవర్ చేశాము. ఇది ఆల్మోస్ట్ 5 lakhs విలువైన ప్రాపర్టీ అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ముద్దాయిని పట్టుకోవడంలో మా 2 టౌన్ సిబ్బంది సిఐ ఇస్మాయిల్ గారు, అలాగే సిసిఎస్ సిఐ సురేష్ గారు, అలాగే ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు, ఇంకొక ఎస్ఐ సురేష్ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్స్ అండ్ పీసీస్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో అందుకు వీళ్ళని అభినందిస్తున్నాం. ఇతను దేవనగర్ వాసి. మేము డీటెయిల్స్ అప్పుడే చెప్పవచ్చు. ఇంతకుముందు కేసులు ఏం లేదండి. ఇప్పుడే ఈ 2 కేసులు మాత్రం నేను చేసినట్టు కన్ఫెస్ చేశాడు. పాతగా ఏమి రికార్డ్స్ పరంగా అయితే ఇతను ఏం చేసినట్టు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎంఈ గుర్రప్ప వ్యవహార తీరుపై కౌన్సిల్ ఆగ్రహం. రుణాలు పొందిన మహిళలు ఆర్థిక అభివృద్ధి చెంది మరికొందరికి ఆదర్శంగా నిలవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. జామియా జుమ్మా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్ కు వినతి అందజేసిన దళిత ప్రజా సంఘాల నాయకులు. శాంతినికేతన్ విద్యా సంస్థలో స్పోర్ట్స్ మానియా 2025. టిట్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తామని హెచ్చరించిన సిపిఎం నేతలు. ఈ నెల 27వ తేదీ శ్రీకృష్ణ దేవాలయ 2వ వార్షికోత్సవ వేడుకలు. యోగా చైతన్య కేంద్రంలో విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు.
పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్. 5 లక్షల విలువ గల బంగారు నగలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.